హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇదేంటి పద్మభూషణ్ విజయ్ కదా రావాల్సింది, అజిత్కి ఇచ్చారేంటి? పద్మభూషణ్ అవార్డులు గతంలో శివాజీ గణేషన్కి ఇచ్చారు, రజనీకాంత్కి ఇచ్చారు, కమల్ హాసన్కి ఇచ్చారు, విజయకాంత్కి ఇచ్చారు. ఆ తర్వాత తమిళంలో ఎవరికి ఇవ్వాలి? విజయ్కి ఇవ్వాలి, అజిత్కి ఇవ్వటం ఏంటి అంటూ తమిళం వాళ్ళు గోలగోల. ఈవెన్ మన తెలుగులో ఉన్నటువంటి నాన్ బీజేపీ బ్యాచ్ ఉన్నారే, వాళ్ళు కూడా గోల. ఎందుకో తెలుసా? ఇదిగో కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టాడు అనగానే, యాంటీ బీజేపీ స్లోగన్స్ చేస్తున్నాడు అనగానే రజనీకాంత్కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు. దెన్ రజనీకాంత్ ఫ్యాన్స్ని బీజేపీ సైడ్ అట్రాక్ట్ చేయడానికి. అండ్ ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు తమిళగా వ్యతిరేక కార్యక్రమం అని. దెన్ విజయ్కి కాకుండా అజిత్కి ఫ్యాన్స్ ఉంటారు చూసారా, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అంటే దెన్ అజిత్కి పద్మభూషణ్ ఇవ్వాలి, అందుకే ఇచ్చారయ్యా. విజయ్ అంటే కుల్లయ్యా, ఇది మొదలెట్టేశారండి. విజయ్ ఫ్యాన్స్ కూడా అదే గోల. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. విజయ్కి పద్మభూషణ్ ఎందుకు ఇవ్వాలండి? అజిత్కి ఎందుకు ఇచ్చారండి? అజిత్కి ఎందుకు ఇచ్చారు? ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు. అండ్ అజిత్ వచ్చేసి చాలా నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగే ఓటేయడానికి క్యూలో నుంచి ఉంటాడు, ఎక్కడ బిరుదులు వద్దంటాడు. అండ్ రైఫిల్ షూటింగ్లో ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, రేసింగ్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మెండు ఉన్నటువంటి పర్సన్, డివోషనల్గా కావచ్చు, పేట్రియటిక్గా దేశభక్తి పరంగా కావచ్చు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు. సో అటువంటి వాడికి అయితే పద్మభూషణ్ ఇవ్వాల్సింది. అదే ఈరోజు ఇచ్చారు తమిళ నుంచి ఒకళ్ళు అనుకున్నప్పుడు, సినీ ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళు అనుకున్నప్పుడు. విజయ్కి వచ్చేసి ఎందుకు ఇవ్వాలి? ఖరీదైన కార్లు కొనుక్కొని ట్యాక్స్ వచ్చేసి ఎగ్గొడతని కోర్టుకి వెళ్ళినందుక? అండ్ సినిమాలో చూపిన ఒకటి బయట ఒకటి అందుక? ఎందుకు? ఏ రకంగా ఇవ్వాలి? మీరు చెప్పండి. విజయ్కి దేని చూసి పద్మభూషణ్ ఇవ్వాలి? అజిత్కి వచ్చేసి అర్హుడా కాదు? ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సో నేను అంటున్నాను కదా, మేబీ రాజకీయం ఉండుండొచ్చు. ఈవెన్ నేను నా ఫేస్బుక్లో పెట్టాను. యాక్చువల్గా 2019లో పెట్టిన పోస్ట్ అది. ఎగ్జాక్ట్ నేను కూడా సింక్ అయింది. సో అదే షేర్ చేసి పెట్టాను. కొంతమంది అర్హులు, ఇంకొంతమంది ఆట వస్తువులు, ఎవరికి ఇచ్చేవారికి అని. అర్హుల జాబితాలో ఖచ్చితంగా అజిత్ అయితే ఉన్నాడు. అనర్హులు కొంతమంది ఉన్నారు, ప్రతిసారి ఉంటూనే ఉన్నారు. ఈ మధ్యకాలం మరీ అది ఎక్కువైపోయింది అనుకోండి. బట్ అజిత్ అయితే అర్హుడు. విజయ్ అర్హత ఉందా లేదనేది తర్వాత సంగతి. అజిత్ అయితే అర్హుడు. తమిళ వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ విషయంలో కాంట్రవర్సీ చేయకండి.